బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు, తీర్పు వెలువరించిన హైకోర్టు. తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ విచారించిన హైకోర్టు విఠల్ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు. అప్పీల్కు 4 వారాలు గడువు కూడా ఇచ్చిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండ విఠల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నిక చెల్లదు అంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ఆయన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఫోర్జరీ చేసిండని చెప్పి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ ఇచ్చినట. అది విచారించిన హైకోర్టు ఆయన సభ్యత్వం రద్దు చేసింది. అప్పీల్కు 4 వారాల గడువు ఇచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే అటు ఫస్ట్ దాసోత్సవను కుర్ర సత్యం గారిది పాలై గవర్నర్ గారు ఆమోదించక వాపసు పంపుడుతూ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం మారంగానే మళ్ళీ ఏమైంది, ఇప్పుడు కోదండరామ్ గారు ఆ తర్వాత ఇంకొకరు ఇద్దరికి ఆ ఎమ్మెల్సీ ఇచ్చిరు. అట్లా 2 యాడ్ అయినాయి. మొన్న బల్మూరు వెంకట్కు అలాగే ఎవరు మన మహేష్ కుమార్ గౌడ్ అన్నకు వాళ్ళకు 2 అయినాయి. ఆ తర్వాత ఇప్పటికే జీవన్ రెడ్డి సాబ్ ఆడుండు. మరి జీవన్ రెడ్డి సాబు ఒకవేళ నిజామాబాద్ ఎంపీ అయితే మళ్ళీ అది ఖాళీ. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఖాళీ. సో మొత్తానికి మెల్లగా కాంగ్రెస్ పార్టీకి మండలిలో సంఖ్య పెరుగుతుంది.